వేసవి కాలం మొదలవగానో లేదో అడవుల జిల్లా గోండుగూడెలు అప్పుడే జలమో రామచంద్ర అంటున్నాయి. మండు వేసవి రాకముందే భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కోసం అరిగోస పడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజనం. వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి ఆదిలాబాద్లోని ఏ గూడాన్ని చూసినా, ఏ మారుమూల గిరిజన పల్లెను పలకరించినా నీటి కష్టాలే వినిపిస్తున్నాయి. గిరిజన గూడెల్లో తెల్లవారుజాము నుంచే మోటబావుల వద్ద క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు గిరి గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవిలో మా పరిస్థితి ఏంటని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు గిరిపుత్రులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా 6 మండలాలు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నాయి. జైనూర్ మండలం లొద్దిగూడ గ్రామంలో 3 గూడాల ఆదివాసులకైతే కుక్కెడు మంచునీళ్లు కూడా దొరకడం లేదు. తప్పని పరిస్థితుల్లో చలమల్లోని నీటి దాహార్తిని తీర్చుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడం, బోరుబావులు అప్పుడే అడుగంటడంతో ఫిబ్రవరిలోనే మండే వేసవి కష్టాలను ఎదుర్కొంటున్నారు లొద్దిగూడ వాసులు. జిల్లాలోని ఆదివాసీ పల్లెలే కాదు, కాగజ్ నగర్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మేజర్ పంచాయతీల్లోనూ తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయి. ఈ గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో వాగు బాట పడుతున్నారు ఇక్కడి ప్రజలు. తాగే నీళ్లు చలిమి నీళ్ళు తాగుతాం సార్. అయితే మనకు జ్వరాలు వస్తున్నాయి సార్. బాగా సంవత్సరానికి అదే చలిమి నీళ్ళు. వర్షాకాలం వర్షం వచ్చిందంటే మొత్తం నిండిపోతాయి సార్ వాగు. అయితే అప్పుడు మొత్తం బురద నీళ్ళు ఉంటాయి సార్. అప్పుడు ఏం చేస్తామంటే మన రేకులు ఉంటాయి కదా, ఆయన నుంచి పడిన నీళ్లు ఇట్లా బిందెలో వేసుకొని దానికి కూడా తాగుతాం సార్. ఒక్కొక్కసారి 8 రోజులు వర్షం ఉంటాయి సార్ ఒక్కొక్కసారి. అయితే మనకు అలాంటి సమస్యలు ఉన్నాయి సార్. చిన్న చిన్న పిల్లలకు జ్వరాలు వస్తాయి, పెద్దలకు వస్తాయి. మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా లేదు సార్. మనకు పైప్ లైన్ రావాలంటే చిత్తకార నుంచి లొద్ది కూడా నుంచి తీయచ్చు సార్. మాకు వాటర్ చాలా ప్రాబ్లం. ఇక్కడ దాకా అటు తీసుకుపోవడం చాలా ఇబ్బంది అవుతున్నది. 5 కిలోమీటర్ దాకా ఎక్కాలి. ఇవి వర్షాకాలం నాడు మొత్తం నిండుతుంది. ఇక్కడ వాటర్ సరిగా ఉండదు. ఎక్కడంటే అక్కడ తెల్మి చేసి తాగుతాం మేము. ఇది మొత్తం ఖరాబ్ అవుతుంది. చిన్నపిల్లలకు దగ్గులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, అన్ని వస్తాయి. పోవాలంటే అటు 20 కిలోమీటర్ దీని వెళ్ళాలి. సరిగా డాక్టర్లు వస్తలేవు. మాకు కనీసం రోడ్ కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతున్నది మాకు. కాగజ్ నగరం మండలం పెద్దవాగు దగ్గర అప్రోచ్ రోడ్ నిర్మాణ పనుల సమయంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ను అధికారులు తొలగించడంతో మండలంలో 40 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మండలంలోని చిన్నాయినం గ్రామంలో 2 ఏళ్ల క్రితం వాగులో బోరు వేశారు. బోరులో ఇసుక చేరి పనిచేయకపోవడంతో చేతి పంపుల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడి నీళ్లు తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. లింగాపూర్ మండల కేంద్రంలో 700 మంది నివసిస్తున్నారు. వీరందరికీ ఒకటే చేతి పంపు ఉండడంతో మహిళలు రాత్రి 2 గంటల నుంచే క్యూ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. 1/2 కిలోమీటర్ ప్రతిరోజు నెత్తిన తీసుకుపోతాం సార్. ముసలోళ్ళు లాంటి ఇక సార్ వారి దినానికి ఒక బిందె కూడా తీసుకుపోయి అడ్జస్ట్ అవుతారు సార్. కానీ అది ఇక ఎట్లయినా చెలిమినే సార్. బోరింగ్ అయి ఉంటది. ఎంతైనా ఇక్కడ ఇది వాగు నీళ్ళు అంటే కలుషితమే అనుకోవాలి సార్. మిషన్ భగీరథ నీళ్ళు లేవు సార్ మాకు. మాకు ప్రభుత్వం నుంచి అంటే సార్ నీటి కోసం అంటే మాకు ఇది వరకు ఏమి ఇవ్వలేదు సార్. ఇస్తుందని ఆశతోనే ఉంటాం. ప్రతి సంవత్సరం ఆశతోనే ఉంటున్నాం సార్. కానీ మాకు ఏ ప్రభుత్వం ఎప్పుడు కల్పిస్తుందో అదే పై అధికారులకు తెలుస్తుంది సార్. వేసవి కాలం ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే మండు వేసవిలో ఇంకెంత తాగునీటి సమస్య ఎదురవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నీళ్లు లేక వలస వెళ్లిపోవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురవుతాయేమో అని ఆవేదన చెందుతున్నారు అక్కడి గిరిజనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను తీరేలా పరిష్కార మార్గం చూపాలని వేడుకుంటున్నారు.